హాయ్ హలో వెల్కమ్ టు మిరాకిల్ బేబీ డైరీస్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు మిరాకిల్ని తీసుకొని ఐకాకి వెళ్తున్నాము. బేసిక్గా మిరాకిల్ గడు కొంచెం యాక్టివ్, ఇంకా బయటికి తీసుకెళ్తున్నాం అని అంటే సూపర్ యాక్టివ్ అయిపోతాడు. ఇంట్లోంచి బయటికి వెళ్తుంటేనే మాకు బాయ్ బాయ్ చెప్తూ బయటికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కూడా వెళ్తున్న దారంతా కూడా మస్తు అల్లరి చేస్తూనే ఉంది, వాళ్ళ నాన్నను లాగుతూ. ఎందుకంటే ఈ మధ్య బయటికి వెళ్తుంటే బండి ముందు కూర్చోవడం బాగా అలవాటు అయిపోయింది. ఇంకా దానివల్ల వెనకాల కూర్చోడానికి అస్సలు ఆగమాగం చేస్తుంది మమ్మల్ని ముందు కూర్చోడానికి. ఇంకా అట్లా వాళ్ళ నాన్న దాన్ని డైవర్ట్ చేసుకుంటూ అటు ఇటు చూడు అటు చూడు అని చెప్పేసి దాన్ని డైవర్ట్ చేయడానికి ఎంత ట్రై చేసినా కూడా అస్సలు ఆగమాగం చేసింది దారంతా. చివరికి అయితే ఐకియా దగ్గరికి చేరుకున్నాము. ఇంకా దారంతా తనకి మాకేం అలవాటు అంటే బయటికి తీసుకెళ్ళినప్పుడు తనకి ప్లేసెస్ ఎక్కడికి వెళ్తున్నామో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తాము. అలా గుర్తుంటుందో లేదో తర్వాత సంగతి, కానీ అట్లా చూపిస్తూ మేము వాటి పేర్లు చెప్పుకుంటూ వెళ్ళడం అలవాటు అయిపోయింది మాకు. అట్లనే ఐకియాలోకి ఎంటర్ కాగానే ఇది ఐకియా, మనం షాపింగ్కి వచ్చాము అనేసి వాళ్ళ నాన్నగారు తనకి చెప్తూనే ఉన్నారు. అలా చూసుకుంటూ డైవర్ట్ అవుతుంది, అయినా కూడా అదిగో చూడండి ఎలా లాగుతుంది వాళ్ళ నాన్నని. అంటే ముందు కూర్చోడానికి దాని ప్రయత్నం అంతా. చివరికైతే షాపింగ్కి వచ్చాము, ఇంకా పార్కింగ్లోకి వెళ్తున్నాము ఇప్పుడు. ఎవ్రీ ఇయర్ ఐకియాలో డిసెంబర్ అండ్ జనవరి 2 months ఇయర్ ఎండ్ సేల్ అనేది పెడతారు. అన్నిటి మీద కాకపోయినా కొన్నిటి మీద అయితే మనకు ఒక్కొక్కసారి 70 to 80% డిస్కౌంట్ కూడా వస్తుంది. అందుకే ఈసారి కూడా ఉంటుందేమోనని వచ్చినాము, కానీ జనవరి 30కి ఆఫర్ అయిపోయిందని చెప్పారు. మేమైతే మా షాపింగ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచే స్టార్ట్ చేసాము. మామూలుగా అయితే అందరూ పైనుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిందికి బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వస్తారు, కానీ మేమైతే బిల్లింగ్ నుంచే స్టార్ట్ చేసాము. ఎందుకంటే బిల్లింగ్ దగ్గర లెఫ్ట్ సైడ్లో కొన్ని క్లియరెన్స్ సేల్, ఎవ్రీడే క్లియరెన్స్ సేల్ పెడతారు. అంటే క్లియరెన్స్ సేల్ అంటే పైన వాటికి వీటికి కొంచెము మైనర్గా డ్యామేజెస్ ఉంటాయి. వాటి మీద మనకి చాలా తక్కువ, అంటే కంపేర్ చేస్తే పైన వాటి మీద చాలా డిస్కౌంట్తో మనకి ఇస్తారు. ఇవి ఎవ్రీడే ఉంటాయండి, మీరు వెళ్ళినప్పుడు కూడా చెక్ చేసుకోవచ్చు. చిన్న మైనర్ డ్యామేజెస్ మనము కొంచెం బాగా చెక్ చేసుకుంటే మంచి ఐటమ్సే దొరుకుతాయి. ఈ వీడియోకి అయితే ఇంతేనండి. నెక్స్ట్ వీడియోలో మిరాకిల్ ఐకియాలో ఎలా అల్లరి చేసిందో, ఇంకా లోపల అట్రాక్టివ్ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిరాకిల్ బేబీ డైరీస్ ఛానల్. థ్యాంక్ యూ వన్స్ అగైన్.